సమాజానికి నిజాలను చేరవేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం అత్యంత హేమమైన చర్య అని టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రెడ్డి తీవ్రంగా ఖండించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ అంబేద్కర్ నగర్లో జరిగిన ఘటనలో జర్నలిస్టు విష్ణుపై మూకుమ్మడిగా దాడి చేయడం, అతని ఇళ్లపై రాళ్లు రువ్వడం, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మేడిపల్లి పోలీస్ స్టేషన్లో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో సిఐ జలంధర్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాలనీలో జరిగిన ఘర్షణకు సంబంధించిన దృశ్యాలను విధి నిర్వహణలో భాగంగా చిత్రీకరిస్తున్న జర్నలిస్టుపై దాడి చేయడం మీడియా స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నమని అన్నారు. ప్రజలకు సమాచారం అందిస్తున్న విలేకరులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడటం ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. జరిగిన ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల భద్రతకు పోలీసులు పూర్తి హామీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ ముఖ్య సలహాదారులు కల్కూరి ఎల్లయ్య, వి సూర్యనారాయణ రెడ్డి, అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వి సుందర్, కోశాధికారి మరాఠీ మల్లేష్, ఉపాధ్యక్షుడు చింతా రమేష్, రాము యాదవ్, నాగరాజు, శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, భాస్కర్, మృత్యుగిరి, భగీద్ రెడ్డి, కమలాకర్, కుమారస్వామి, ప్రవీణ్, వెంకట్, ఉపేందర్, సిద్ధు తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు. కొందరు అల్లరి మూకలు, సమాజ వ్యతిరేక సంఘ వ్యతిరేక శక్తులు అమానవీయంగా అత్యంత దారుణంగా అర్ధరాత్రి 12:30 గంటలకు ఒక న్యూస్ కవరేజ్ చేసేందుకు వెళ్ళినటువంటి విష్ణుగౌడ్పై అత్యంత దారుణంగా ఒక 20-30 మంది కలిసి ఇంటిపై పడుకొనున్న సమయంలో ఇంటిపై దాడి చేసి రాళ్లతోని కింది నుంచి రాళ్లతోని ఆయన పైన అంతస్తులో పడుకుంటే రాళ్లతోని ఇసిరేసి, నువ్వు న్యూస్ కవరేజ్ ఎట్లా చేస్తావు, వీడియో ఎలా తీస్తావు సెల్ ఫోన్తోని, పక్కింట్లో దాడి జరుగుతూ ఉంటే అలా దాడి చేయొద్దు అని పక్కింటి వారిపై కొడుతుంటే 20 మంది వచ్చి దౌర్జన్యం చేస్తుంటే అలా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించినందుకు, ఆయన సెల్ ఫోన్తోని పై అంతస్తు నుంచి వీడియో తీసినందుకు దాన్ని మనసులో పెట్టుకొని తర్వాత 2 గంటల తర్వాత అర్ధరాత్రి మళ్ళీ 20 మంది కలిసి వచ్చి ఇంటిపై దాడి చేసి ఎంతో దారుణంగా రాళ్లతోని, మొత్తం పెద్ద పెద్ద రాళ్లతోని తలుపును పలగొట్టి ఇంట్లో చొరబడేందుకు ప్రయత్నం చేశారు. అదృష్టం కొద్దీ ఆ తలుపు డోర్ రాకపోవడంతో వాళ్ళు విష్ణుగౌడు అతని ఫ్యామిలీ బచాయించింది, ప్రాణాలతో బయటపడ్డారు. అంతకుముందు సీసీ కెమెరాలను పగలగొట్టిరు, కింద నుంచి రాళ్లతో దాడి చేసిర్రు. ఇంత అమానవీయంగా అత్యంత పాశవికంగా ఈ యొక్క రౌడీయిజం, గుండాయిజం బోడుప్పల్లో కొంతమంది దీని వెనుక ఉండి ప్రోత్సహిస్తున్నారు. దీన్ని పూర్తిగా అంతమొందించాలని జర్నలిస్టులు ఒక్క కంఠంతో ఈ ఘటనను వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఏదైనా ఉంటే, అభ్యంతరాలు ఉంటే వచ్చి ప్రజాస్వామ్యయుతంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవచ్చు. ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి ఫిర్యాదు చేయడానికి. అవన్నీ కాదని అప్రజాస్వామ్యకంగా దాడులకే పాల్పడదామంటే ప్రభుత్వము, పోలీసులు ఎక్కడ ఊరుకోరు, జర్నలిస్టులు అస్సలు ఊరుకోరు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ జర్నలిస్టులు ఉంటారు. ఆ జర్నలిస్టులకు అండగా టీయూడబ్ల్యూజే తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టులు మేడ్చల్ జిల్లా సెక్రటరీగా నేను ఇక్కడికి వచ్చి ఈ బోడుప్పల్లో జరిగినటువంటి సంఘటనపై ప్రత్యక్షంగా సంఘటనకి వెళ్ళి చూసి ఇంత దారుణంగా జరిగిందని ఈ జర్నలిస్టులు అందరితో కలిసి మేడిపల్లిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే సిఐ గారు కూడా సానుకూలంగా స్పందించి సిఐ సంఘటన స్థలాన్ని సందర్శించి ఇంత దారుణంగా జరిగింది, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఈ నేరస్తులను ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, అవసరమైతే ఓపెన్ చేస్తాం, అది రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో జర్నలిస్టులు చాలా అప్రమత్తంగా ఉండాలి. న్యూస్ కవరేజ్ చేసే విషయంలో తమ ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి ఎక్కడైనా వెళ్ళినప్పుడు సంఘటనలు జరుగుతాయనే ముందస్తుగా కొన్నింటిని
ఊహించి ఇట్లాంటి వాటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండి మనము న్యూస్ కవరేజ్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా చేయాలని, ఎందుకంటే మన ఫ్యామిలీస్ ఉన్నారు, అది ముఖ్యం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క న్యూస్ కవరేజ్ని చేయాలని నేను జర్నలిస్టులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సంఘటన పట్ల టీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తుంది. కాబట్టి పోలీసులు సానుకూలంగా స్పందించారు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ జై. రాత్రి ఏదైతే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో ఒక సంఘటన జరిగిందో ఆ సంఘటన చాలా హేయమైంది. కుటుంబ సభ్యుల ముందే భయభ్రాంతులకు గురి చేస్తూ విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ మీద దాడులకు పాల్పడాలని చూసినటువంటి వ్యక్తులను అక్కడ ఆస్తులు ధ్వంసం చేసిరు, ప్రాణాలను నష్టం చేసేటువంటి ప్రయత్నం చేసిరు. ఆ సంఘటనకు బాధ్యులైన వారిని, ఆ సంఘటన వెనక ఉన్న వారిని కూడా ఖచ్చితంగా దర్యాప్తు జరిపి విచారణలో నిజాలను నిగ్గు తేల్చి ఖచ్చితంగా బాధ్యులైన వాళ్ళందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టుల పైన దాడి ఇదే మొదటిది కాదు, ఇదే చివరిది కాదు. మేము విధి నిర్వహణలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు వాళ్లకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, అనుకూలంగా లేనప్పుడు ఒక రకంగా వ్యవహరించేటువంటి శైలిని వాళ్ళు మార్చుకోవాలి. ఈ అంశంతో జర్నలిస్టులు అందరూ కూడా ముక్త కంఠంతో ఒకే వేదిక మీదకి వచ్చి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా పోలీసుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అక్కడ ఏ చిన్న ఏమరపాటుగా ఉన్నా కూడా ఈరోజు కుటుంబం మొత్తం కూడా ఆగమయ్యేటువంటి పరిస్థితి ఉండే. దీని మీద మేడిపల్లి పిఎస్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ గారు ఒక సమాధానం ఇచ్చారు. అది నిజంగా కూడా అమలు చేస్తారా చేయరా చూద్దాం. కఠినంగా చర్యలు తీసుకోని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ధర్నా నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు నిజంగా కూడా వాళ్ళ ప్రమేయం లేదు అనుకుంటే ఖచ్చితంగా ఈ కేసు మాకు సానుకూలంగా స్పందించి మాకు సంఘీభావం తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటి వరకు అయితే అందరూ కూడా రాజకీయ నాయకులు సంఘీభావం తెలపడానికి మాకు వస్తూ ఉన్నారు. ఈ సంఘటన వెనుక ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించి వారిని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేడిపల్లి మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేడిపల్లి మండలంలో బోడుప్పల్ పరిధిలో జరిగినటువంటి ఈ మా జర్నలిస్టు విష్ణుగౌడ్ ఇంటి దగ్గర జరిగినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మా జర్నలిస్టులు అందరం కలిసి మేము ఇవాళ మార్నింగ్ పొద్దున మాకు రాత్రి 1:30 ప్రాంతంలో జరిగిన సంఘటన కొంతమందికి తెలియలేదు. మాకు తెలిసిన వెంటనే ఇలా పొద్దున అందరం కలిసి మా జర్నలిస్ట్ విష్ణుగౌడ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంటికి పోయి చూస్తే అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే 2 ఆడపిల్లలను పట్టుకొని ఆయన ఇంట్లో బిక్కుబిక్కుమన్నటువంటి పరిస్థితి. అంతవరకు ఏదైనా ఉంటే సమస్య ఉంటే మేము జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి, మనకి లోకల్ ప్రెస్ క్లబ్లు ఉన్నాయి. ఒకవేళ మా జర్నలిస్టులు ఎవరైనా నిజంగానే మీకు ఏమైనా హాని చేసినా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మాకు వచ్చి సంప్రదించినా కూడా మేము మాట్లాడేవాళ్ళం. కానీ ఇంత దారుణంగా ఇంటి మీద పోయి దాడులు చేయడం అనేది ఇది మన ప్రజాస్వామ్య పద్ధతిని అయితే అది పద్ధతి కాదు. కావున ఇప్పుడైతే మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. రానున్న రోజులలో ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఇంకేమన్నా ముందు వీళ్ళు ఇక్కడి నుంచి కూడా ఏం జరగకపోతే మాత్రం 100% రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మేము ఆందోళన చేపడతాం. దీన్ని ఇంతటితో ఓపిక పట్టం. ఖచ్చితంగా మా పెద్ద ఎత్తున జర్నలిస్టులు అందరం కలిసి ముందుకు పోదామని